వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసైన్ భూములపై పేదలకే పూర్తి హక్కులు. ఏలూరు జిల్లా నూజివేడు వేదికగా శ్రీకారం. సీఎం జగన్ వెల్లడి. ధూళిపాల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు. సంఘం డైరీ ఘర్షణలో రాము ఫిర్యాదు మేరకు కేసు. సిఐ రాంబాబు వెల్లడి. నాగుల చవితి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పుట్టలో పాలు పోసి తమ భక్తి చాటుకున్న భక్తులు. అసైన్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ ఏలూరు జిల్లా నూజివేడు వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా డీకేటీ పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని తెలిపారు. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే చేస్తామని పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. సరిహద్దు సమస్యలని పరిష్కరించామని చెప్పారు. అసైన్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భూ రికార్డులు అప్డేట్ చేశామని తెలిపారు. 2023 నాటి అసైన్ భూములకు హక్కు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేదవాళ్లకు వెన్ను దన్నుగా ఉంటే పెత్తందారులకు నచ్చడం లేదన్నారు. చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం చూపించాలని తెలిపారు. లంక భూములకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తామని చెప్పారు. 27.41 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కులు కల్పించామని తెలిపారు. గిరిజనులకు పొడు భూములపై హక్కులు కల్పించామని తెలిపారు. చట్టబద్ధంగా వాళ్లకు సంపూర్ణ హక్కులు వారికే ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరగబోతా ఉంది. ఇదొకటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరగబోతా ఉంది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులు ఒకసారి చూసినట్టయితే ఈ 53 నెలల ఈ పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా ముందడుగులు పడతా ఉన్నాయి. ప్రతి పేదవాడిని కూడా గుండెల్లో పెట్టుకొని మరి ముందడుగులు వేయిస్తా ఉన్న కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో ఈ 53 నెలలుగా జరుగుతా ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, నేను ఇవాళ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చినా కూడా వీరి మీద, ఆ పేదవాడి మీద నా ప్రేమ చూపిస్తూ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా పెత్తందారులకు ఇలాంటి ప్రేమ కానీ ఇలాంటి పిలుపులు కానీ ఏమాత్రం కూడా ఈ పెత్తందారులకు నచ్చవు అని కూడా నాకు తెలుసు. అయితే నా పిలుపులోనూ నా మనసులోనూ మాత్రమే కాకుండా ఈ 53 నెలల ఈ పరిపాలన చూస్తే నా చేతల్లో కూడా ఈ వర్గాల పట్ల ఎంతటి బాధ్యతగా, ఎంతటి చిత్తశుద్ధితో వ్యవహరించామో అన్నది వివరించడానికి నిజంగా ఈ కార్యక్రమం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది. ఈరోజు
నూజివీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమం. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం వాసి ముసునూరి రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన సంఘం డైరీ వద్ద తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14% ఇవ్వలేదని రాము ఆందోళన వ్యక్తం చేశారు. డైరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో తమ 3 కార్లు ధ్వంసమయ్యాయని ఫిర్యాదు చేశారు. కర్రలు హ్యాకిస్టిక్లతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాము ఫిర్యాదు మేరకు చేబ్రోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఏంటి సార్ మీ ప్రశ్న ఇది? ఏ సార్ కంట్రిబ్యూషన్ కడితే వస్తువులు వచ్చినాయి. వస్తే ఎవరికి ఇవ్వాలి, ఎవడు పెట్టుకుంటే ఆడికి ఇవ్వాలి. కాకుండా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే కలిసి వాటాలు వేసుకొని అనుకున్నారు దాన్ని. అభివృద్ధి అంటే ప్రతి అభివృద్ధి వెనకాల ఒక దందా ఉంటుంది ఈ గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి వైకాపా ఎమ్మెల్యే వరకు సో మెయిన్ డిమాండ్ చేసేది ఒకటే, సామాజిక బస్సు యాత్రలో మీరు సామాజికంగా వర్గాలకు చేసింది ఏం లేదు. ఆ వర్గాల పేరుతో అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ 4 పెత్తనం చేస్తున్నారు. ఇవాళ అన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి. మేము షాదీఖానా మొదలు పెట్టాం, ఆగిపోయింది. బీసీ కమ్యూనిటీ హాల్స్ మొదలు పెట్టాం, ఆగిపోయింది. మేము ఈ బీసీ గర్ల్స్ స్కూల్ ఇచ్చాం, రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చాం విజ్ఞాన్ పక్కన, దాదాపు 34 కోట్లతో ఆగిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆగిపోయినాయి. మీ గ్రావెల్ దందా మూలన రోడ్లు పోయినాయి, వేసిన రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఇదివరకే టైలరింగ్ ఉండేది, కుట్టు మిషన్లు ఇచ్చేవాళ్ళు. ఎవడన్నా కాస్త చదువుకున్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలంటే సబ్సిడీతో రుణాలు ఇచ్చేవాళ్ళు. ఏమీ లేవు ఇవాళ. రైతుల పరిస్థితి నిన్న మనం చూసాం. కాస్త ఈ వర్షాలు కూడా పడకపోతే అయిపోయేవాళ్ళు రైతులు. నాగుల చవితి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా నగరంలోని భక్తులు పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో అర్జిత సేవలు అన్నింటినీ ఆలయ సిబ్బంది రద్దు చేశారు. కేవలం సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వెళ్లారు. Thank you.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పై పెట్టిన 307 కేసును వెంటనే ఎత్తివేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు జరిగిన సంఘటన విచారించకుండా ఏకంగా 307 నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యలు చేయించిన ప్రభుత్వాలు పోలీసులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. గోపిరెడ్డి గంజాయి అమ్మిస్తున్నారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. వీరిపై కేసులు నమోదు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. సంఘం డైరీపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు. సంఘం డైరీలో జరిగిన ఓ ఘటనపై పోలీసులు విచారించకుండా ధూళిపాల నరేంద్రపై 307 కేసు నమోదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి బెదిరిస్తే జనసేన, టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. హత్య జరిగినప్పుడు, హత్యాయత్నం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే హత్యాయత్నం కేసులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాయత్నం కేసులు కడటానికి అర్హత ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే చాలు, ఆ ప్రతిపక్ష నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటే చాలు. అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇంకా పెద్ద అర్హత సాధించినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నారు. స్వయానా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనే రాళ్ళు తీసుకొని, ఆయనే కత్తులు కటారులు తీసుకొని అంగళ్ళలో వైసీపీ నాయకులు ఎంటపడ్డట్టుగా 307 కట్టేటువంటి పరిస్థితి ఉంది. లోకేష్ గారి పాదయాత్ర చేస్తూ ఉంటే లోకేష్ గారి పాదయాత్రలో ఆయనే కర్రలు, కత్తులు తీసుకొని ప్రత్యర్థుల మీద, అంటే ఈ పాదయాత్ర మొత్తాన్ని పక్కన వదిలేసి అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరున్నారో ఎత్తుక్కొని వాళ్ళ మీద కత్తులు తీసుకొని, కటారులు తీసుకొని లోకేష్ బాబు గారు వెళ్ళినట్టుగా ఆయన మీద 307 కట్టారు. మోకా భాస్కర్ అని చెప్పేసి బందరకు సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు కొట్టుకు తెస్తే ఆ కేసు 307 తీసుకెళ్లి కొల్లు రవీంద్ర గారి మీద పెట్టినటువంటి పరిస్థితి. తాజాగా గుంటూరు జిల్లాలో ధూళిపాల నరేంద్ర గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన సంఘం డైరీకి సంబంధించినటువంటి చైర్మన్. ఆయన అక్కడ ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి ఆ సమస్య గురించి మాట్లాడుకోవాలి. కానీ ఈయనే డైరెక్ట్గా వెళ్ళి కర్రలు తీసుకొని కొట్టినట్టుగా, కత్తులు తీసుకొని పొడవబోయినట్టుగా 307 కేసు నిన్న బుక్ చేశారు.
మొన్నటి వరకు కేసు ఎప్పుడో బుధవారమో గురువారమో కేసు పెడితే దాంట్లో ధూళిపాల నరేంద్ర గారు ఎక్కడా కూడా లేడు. ఆయన జిల్లా నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు. దాన్ని పక్కనకు వదిలేసి పోలీసులు అనేటువంటి వాళ్ళు ఎంత బానిసలుగా ఉన్నారంటే ఈ గుంటూరు జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు చెబితే చాలు అక్కడ చెరువు లేకపోయినా చెరువు నిండిందని రాస్తారు, బురద లేకపోయినా బురదతోటి కొట్టుకున్నట్టు రాస్తారు, అసలు మనుషులు లేకపోయినా మనుషులు చంపినట్టు కూడా రాస్తారు. తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి సంస్కృతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే నాగుల చవితి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా నగరంలోని భక్తులు పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో అర్జిత సేవలు అన్నింటినీ ఆలయ సిబ్బంది రద్దు చేశారు. కేవలం సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వెళ్లారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం వేమూరులోని చిన్నబ్బాయి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన వేమూరు నియోజకవర్గ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చించారు. భవిష్యత్తుకు గ్యారంటీ ఓటర్ లిస్టు పరిశీలనపై సమావేశంలో చర్చించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమన్వయం ముందుకు వెళ్లాలన్నారు. మాజీ మంత్రి ఆనంద్ బాబు మాట్లాడుతూ భవిష్యత్ గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు సమన్వయంతో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇకపై ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే ముందుకు నడవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మెరుగ నాగార్జున చేసిన అక్రమాలపై ఛార్జ్ షీట్ తయారు చేయనున్నామని తెలియజేశారు. చెప్పడానికి
జిల్లా దాచేపల్లి పట్టణంలోని అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారి ప్రక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగించేవాడుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట సబ్ సూపరింటెండెంట్ దుర్గప్రసాద్ మరియు సబ్ సిఐ కొండారెడ్డి వారి సిబ్బంది ఆధ్వర్యంలో తెలంగాణ మద్యాన్ని కృష్ణానది మీదుగా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1384 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ దుర్గప్రసాద్ మద్యం సీసాలతో పాటు తరలిస్తున్న వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు సమాచారంతో స్టేషన్ సిబ్బందితో కలిసి మాచవరం మండలం గోవిందపురం గ్రామంలో దాడులు నిర్వహించగా గ్రామంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యంతో 4 వ్యక్తులను గమనించడం జరిగిందని అన్నారు. వారిలో 3 వ్యక్తులు పారిపోగా ఒక వ్యక్తి తోడేటి రమేష్ అనే వ్యక్తి అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 3,50,000 రూపాయలు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 వ్యక్తులతో కలిపి అందరి మీద కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ దాడుల్లో దుర్గప్రసాద్, పిడుగురాల సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మరియు గురిజాల స్పెషల్ సబ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 16/11/2023 పల్నాడు జిల్లా ఎస్పీ గారైన శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారు శ్రీ రాఘవేంద్ర గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీ కొండారెడ్డి గారు, వారి సిబ్బంది మరియు గురజాల స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి మాచవరం మండలంలో గోవిందాపురం అనే గ్రామంలో దాడులు నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్కడ మాత్రమే అమ్మడానికి అనుమతించబడిన 1384 వివిధ సైజులు గల తెలంగాణ అక్రమ మద్యము
దొరికింది. అక్కడ మా సిబ్బంది వెళ్ళేటప్పటికీ 4 వ్యక్తులు ఉన్నారు. అయితే దూరంగా ఉండి మా సిబ్బందిని చూసి అందులో 3 పారిపోగా ఒక్కరిని మాత్రం వెంబడించి పట్టుకోగలిగాము. అతని పేరు తోడేటి రమేష్. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతిరియాల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. అతన్ని విచారించగా మిగిలిన పారిపోయిన 3 వ్యక్తుల యొక్క పేరు వివరాలు చెప్పినాడు. వాళ్ళలో 2 చింతిరియాల గ్రామానికి చెందినవారు, బడుగుల నాగరాజు అండ్ తోడేటి గోపి అని. 3వ అతను మాచవరం మండలమే చెందిన మోర్జంపాడు గ్రామం యామని రామకోటయ్య అనే అతను. అంటే వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డిగూడెంలో సిరి వైన్స్ అనే షాప్లో అక్రమంగా ఈ మద్యం కొనుగోలు చేసి ఒక చాటపొంగు సురేష్ అనే వ్యక్తి సాయంతో బోటు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక బోటు, నదిలో ఉన్న బోటు ద్వారా ఈ మద్యాన్ని మన పల్నాడు జిల్లా వాటర్ ఈ బోట్ వద్ద తీసుకొని వచ్చి ఈ మాచవరం మండలం తర్వాత మిగతా గ్రామాల్లో అమ్మడానికి గాను అక్కడ నిల్వ చేసి ఉండగా మా ఎస్సీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. 1384 మద్యం బాటిల్స్ను సీజ్ చేసి అరెస్ట్ కాబడిన వ్యక్తిని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే మిగిలిన పారిపోయిన వ్యక్తుల మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారిని విచారించి ఇంకా ఏదైనా ఇటువంటి మద్యం ఉంటే వాటిని సీజ్ చేసి చేయడం జరుగుతుంది. తర్వాత ఈ క్రమంలో తెలియజేయడం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన బోర్డర్లో కూడా గ్రామాల్లో చెక్ పోస్టులు మరియు ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టంగా ఈ నిఘా పెట్టడం జరిగింది. సమాచారాన్ని సేకరించి ఎటువంటి సమాచారం అందిన వెంటనే మేము దాడులు నిర్వహించి ఈ యొక్క నాన్ డ్యూటీ పెయిడ్ అంటే అక్రమ మద్యం అరికట్టడానికి సాయశక్తిగా కృషి చేస్తాం. మద్యం విలువ సుమారుగా 3.5 లక్షలు ఉంటుంది. పల్నాడు జిల్లా నర్సారావుపేట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేసినేని నాని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళాకి నర్సారావుపేట చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలియజేశారు. నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. విజయవాడని ఎంతో అభివృద్ధి చేశారు. అనేక వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ మన్ననలు పొందినటువంటి కేసీఆర్ నాని గారు ఎంతో బిజీగా ఉన్న ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి అభినందనీయం. ఒకసారి అందరూ కూడా చెప్పండి కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి, అలాగే నల్లపాటి చంద్ర గారికి, పెద్దల గుప్తా గారికి, గోరట్ల కోటేశ్వర గారికి, ప్రసాద్ గారికి, మిత్రులు తారయ్య గారికి ఈరోజు కంపెనీకి రిక్రూట్ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఏదో రకంగా మేము ఉపయోగపెట్టిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడైతే మా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు మీ అందరికీ ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు. మీరు అందరూ కూడా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా రాజేష్ గారు చెప్పినట్టు 40 కంపెనీలు అయితే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయ్యి ఇవాళ రేపు మీ అందరికీ ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళు. అలాగే ఒక 20-25 కంపెనీలు వర్చువల్ గా కూడా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రమిలాదేవి గారు చేయలేదు. మరి చదువుకున్న పిల్లలు ఆధారాలు మొత్తం మీద దాదాపు 6 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు లేకుండా ఇవాళ ఇంటి పట్టునే ఉండటం జరిగింది. పిల్లలు చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తే ఆలోచన చేసి పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలీనాలు చేసి వ్యవసాయాలు చేసి చదివిస్తూ ఉంటారు. మరి
పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గారికి, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ బాధ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారికి, అలాగే రాము గారి తండ్రి అయినటువంటి అల్లపాటి చంద్రశేఖర్ గారికి, కోటేశ్వర గారికి, లింగేశ్వరరావు గారికి, అలాగే గుప్తా గారికి, చైర్మన్ కాలేజ్ చైర్మన్ గుప్తా గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మరి జాబ్ మేడం మన నల్లపాటి భరోసా యువతకు ఒక మంచి అవకాశం కల్పించాలని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా రాము గారు, అదేవిధంగా మా డాక్టర్ నర్సరావుపేట ఇన్ఛార్జి, ప్రజాసేవలో తనకు మించిన మరొకరు లేననేటువంటి విధంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి మా చంద్రబాబు అరవింద్ బాబు గారు. ఈరోజు మా ప్రత్యేకత విజయవాడ టైగర్, విజయవాడ కృష్ణా జిల్లాకి మా కేసీఆర్ నాని గారు ఒక సంచలనం సృష్టించారు. విజయవాడ పార్లమెంటులో ఎవరు చేయనటువంటిది, ఏ పార్లమెంటు సభ్యుడు చేయనటువంటి ఘనత మా కేసీఆర్ నాని గారికి దక్కుతుంది. ఎందుకంటే టాటా కంపెనీ నుంచి పార్లమెంటు మొత్తానికి అతి పెద్ద కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ చెన్న వారి అత్యాధునిక వైద్య నైపుణ్యం కలిగిన ఓవర్ హెల్త్ కేర్ను నూతనంగా గుంటూరులో ప్రారంభించారు. గుంటూరు కందుల్ రోడ్లోని అపోలో క్లినిక్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ హెల్త్ కేర్లో అగ్రగామిగా ఉన్న అపోలో హాస్పిటల్స్ చెన్నై, గుంటూరులో తన లివర్ క్లినిక్ ప్రారంభోత్సవాన్ని సగర్వంగా ప్రకటించినదని తెలిపారు. డాక్టర్ వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు అపోలో క్లినిక్ నందు ప్రతి నెల 3వ శుక్రవారం అందుబాటులో ఉంటుందన్నారు. గుంటూరులో కాలేయ వ్యాధుల వ్యాప్తి, ముఖ్యంగా వైరల్ హైపటైటిస్ పెరుగుతున్న నాన్ ఆల్కహాలిక్ కేయ వ్యాధుల కారణంగా గుంటూరులో టవర్ క్లినిక్ అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ చొరవ కమ్యూనిటీ యొక్క నిర్దిష్ట ఆరోగ్య సురక్షణ అవసరాలను తీర్చడంలో అపోలో హాస్పిటల్స్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుందని స్పష్టం చేశారు. డాక్టర్లందరినీ కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క డాక్టర్ వచ్చేలాగా ప్లాన్ చేసామన్నమాట అపోలో క్లినిక్స్ లో గుంటూరులోకి. సో అత్యాధునిక వైద్య సదుపాయాలున్న చెన్నై నుంచి నిపుణులైనటువంటి అన్ని రకాల డాక్టర్లని మనం ప్రమోట్ చేస్తున్నాము ఇక్కడ గుంటూరులో. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇంకా విజిట్ చేస్తూ ఉంటారు గుంటూరుకి. సో అదేవిధంగా మనం ఈరోజు లివర్ డాక్టర్లు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్రతి నెల ఇవాళ రోజు ప్రతి నెల లివర్ డాక్టర్స్ అందరూ కూడా చెన్నై నుంచి గుంటూరు వస్తారనమాట. సో ఈ సేవల్ని గుంటూరు సిటీ జనాలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సర్జన్ వంశీధర్ రెడ్డి గారు లివర్ మెడిసిన్ లివర్ ఫిజిషియన్ సార్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు లివర్ డిజీజ్ ఎక్కువ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆల్కహాల్ కోసం, లేకపోతే వైరల్ హెపటైటిస్. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ slowly after 15-20 years it causes liver damage, which is NASH, non-alcoholic steatohepatitis. That is also becoming a major cause of liver disease. And liver problems are identified at a very late stage. Early stage no symptoms, so people are not aware, but at the late stage when they are diagnosed with liver disease, the treatment options are very limited. Sometimes the medical treatment is not enough. We cannot reverse. We need transplant. And unfortunately, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, అపోలో చెన్నై. నేను అదే సార్ చెప్పినట్టు ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి లైక్ అండ్ వరల్డ్లో. బట్ అన్ఫార్చునేట్లీ నెంబర్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 20 lakh పీపుల్ వరల్డ్ వైడ్గా చనిపోతున్నారు లివర్ ప్రాబ్లమ్స్ వల్ల. దీనికి మెయిన్ కారణం ఏంటంటే లివర్ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల మెయిన్ కారణం అవుతుంది. సో లివర్కి ఒక 4-5 కారణాల వల్ల, మోస్ట్ ఇంపార్టెంట్ కారణాల వల్ల లివర్ చెడిపోవడానికి కారణం అవుతుంది. ఒకటి మెయిన్ ఆల్కహాల్, ఇంకోటి వైరల్ హెపటైటిస్ అంటారు, అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. 3 వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కువ మందిలో కనిపించేదంటే డయాబెటీస్, లేకపోతే ఓవకాయం అంటారు, అంటే ఒబేసిటీ. వీటి వల్ల ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఉంది. ఇంకా 4 ఏంటంటే కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కొంచెం లివర్ పాడే అవకాశాలు ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే వీటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వచ్చి లాస్ట్ స్టేజ్లో వచ్చేసి లివర్ సిరోసిస్ అని, లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ రావడం వల్ల
పేషెంట్కి వచ్చేసి చాలా ఇబ్బందులు రావడం వల్ల అప్పుడు మేము ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ అని చెప్పడం వల్ల భయపడడం అనేది, దాని తర్వాత మెడిసిన్స్ తీసుకోవడం అని, మళ్ళీ దానితో లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటే సో దే విల్ ఫియర్ దట్ లివర్ వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ ఉంటుందా ఉండదా అని చాలా భయపడుతున్నారు. బట్ 95% సక్సెస్ రేట్స్ ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నార్మల్గా పేషెంట్ ఉంటారు. సో అది పేషెంట్కి ఐ థింక్ మీ ద్వారా మేము తెలుపుకోవాలనుకుంటున్నాము. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ నుంచి అమరావతి వరకు గుంతల్లో ఆర్ఆర్బీ రోడ్డు ఉందన్న విషయం స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు విస్మరించారని పెదకూరపాడు టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ విమర్శించారు. బెల్లంకొండలో ఆయన ప్రధాన రహదారిలో అధ్యయన స్థితిలో గుంతలు పడి ఉన్న ప్రధాన రహదారులను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2.6 కోట్లతో బెల్లంకొండ నుంచి న్యూ చిట్యాల వరకు ఆర్ఆర్బీ రహదారిని వేశామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ఈ రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదని అన్నారు. ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారని, నిత్యం ప్రమాదాలతో శతగాత్రులు అర్తనాదాలు వింటూ ప్రజాప్రతినిధులు చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు. 4 ఏళ్ల పాలనలో రోడ్లపై తట్టా మట్టి వేయడం చేతకాని ప్రభుత్వం ఎందుకని మండిపడ్డారు. రోడ్లపై గుంతలు ఉండటం సహజమని, కానీ వైసీపీ పాలనలో గుంతల్లో రోడ్డు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రోడ్లు కూడా దాన్ని కూడా రిపేర్లు చేయించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు చివరిగా మూమెంట్లోనూ శాంక్షన్స్ వచ్చిన తర్వాత అవి వేసిన రోడ్లు తప్పితే పాత రోడ్లన్నీ దానికి ఒక మ్యాండేట్ ఉంది. పంచాయతీ రాజ్కి ఒక 2 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక మ్యాండేట్ ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లకి పంచాయతీ రోడ్లకి ఒక మెయింటెనెన్స్ ప్లానింగ్స్ అనేది ఉన్నాయి. వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఈరోజు మరి 60 టన్నుల లోడ్లు 50 టన్నుల లోడు ఇటువంటి అన్ని రోడ్ల మీద నడుస్తా ఉన్నాయి. వెహికల్స్ నడుస్తున్నాయి, హెవీ వెహికల్స్ నడుస్తున్నాయి. కానీ రిపేర్లు కూడా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోడ్డు కూడా కరెక్ట్ గా మీరు ఒకసారి ఆలోచిస్తే 8 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2,60,00,000 వేసిన రోడ్డు ఈ రోజు వరకు కూడా రిపేర్లు చేయలేని పరిస్థితుల్లో కనబడతా ఉంది. ఆ రోజు ఎంత స్ట్రాంగ్ అయిపోయి ఇప్పుడు దాకా ఉందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా చాలా రోడ్లు ఉన్నాయి. ఈరోజు ఇదంటారు చూడండి, తారు రోడ్లు గీకి అట్లా షో చేసి బళ్ళు నడిపించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదంటారు చూడండి, అరకశిల ఏదో మనము ప్రాజెక్టు దగ్గరికి చివర్లో 3 నెలలు ముందు వెళ్ళి నేను టెంకాయ కొడుతున్నానంటే ఎవడైనా నమ్ముతాడండి? ఎవడైనా అన్నం తినేవాడు నమ్ముతాడా? నువ్వు ఇప్పుడు టెంకాయ కొట్టి నువ్వు ఎప్పుడు బాగు చేస్తావు? నువ్వు ఎప్పుడు ఇస్తావు? నీ 4.5 సంవత్సరాలు ఏం చేసావు? 4 సంవత్సరాలు 6 నెలలు ఏం చేసావు? 7 నెలలు ఏం చేసావు? నిద్రపోయావా? నువ్వు ఇచ్చిన ప్రామిసేగా. ఈరోజు మరి వైకుంఠపురం దగ్గర నుండి పెన్నా నదిలో కలపాల్సిన వాటర్ పైప్ లైన్ నువ్వు బాగు చేసుకోలేకపోయావు. శాంక్షన్ అయిన ఫండ్స్ ని మీరు యూటిలైజ్ చేయలేకపోయారు బడ్జెట్ లో. మరి అటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు బెల్లంకొండ అమరావతి రోడ్డు ధరణికోట రోడ్డుని నువ్వు శంకుస్థాపన చేసావు అన్నావు, ఆ బ్రిడ్జీలు అన్నావు, ఇదన్నావు. చివరి మూమెంట్ లో నువ్వు ఎక్కడ పూర్తి చేస్తావు? నువ్వు ఇక్కడ అమరావతి నుండి వైకుంఠపురం పోయే బ్రిడ్జి ఈ రోజు కూడా నువ్వు పూర్తి చేయలేని ఉంది. రేపు పొద్దున ఏలారీ పడితో భయంగా ఉంది. పోలీసులు పెట్టి నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా చేసి ఊరికి అవతల యువతలా చేసి నేను ఏదో చేస్తున్నాను అని సూపర్ డూపర్. ఆ రోజు ఎన్టీ రామారావు ఫోజుల కంటే కూడా నీ ఫోజులు ఎక్కువ కనపడుతున్నాయి అనేది మాకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నేను ఒకటే చెప్పేది, చిత్తశుద్ధి లేకుండా నువ్వు ఏం చేసినప్పుడు కూడా ప్రజలను మెప్పించాలంటే మెప్పించలేవు శంకర్రావు గారు. చిత్తశుద్ధితోడు చేయి, నువ్వు మెప్పిస్తావు. కనీసం చివరి క్షణాల్లో నిన్ను ఓడించడం పోనీలే, ఓడిపోయాననే బాధ ఉంటుందో లేదనుకుంటే చాలా బాధాకరంగా కనపడుతుంది అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇవండి బులెటిన్ విశేషాలు.